హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మా చిత్ర ఫోటోగ్రఫీ యూట్యూబ్ ఛానల్. అందరికీ స్వాగతం, సుస్వాగతం. సో ఈరోజు ఎపిసోడ్ ఏంటంటే నా ప్రశ్న మీ సమాధానం సిరీస్లో భాగంగా నేను అడిగిన 4వ ప్రశ్నకి సమాధానంగా ఈ ఎపిసోడ్ చేస్తున్నా. ఆ ప్రశ్నకి సమాధానం ఇవ్వడానికి చాలా టైం పట్టిందనమాట. నిజానికి ఈరోజు రావడానికి రీజన్ కూడా సత్యబాబు. సో తను నన్ను వెనక నుంచి గుర్తు చేస్తూ పుష్ చేసి మొత్తానికి ఈరోజు ఈ వీడియో రావడానికి రీజన్ మాత్రం సత్యబాబు అనమాట, వన్ ఆఫ్ అవర్ ఫ్రెండ్స్. సో థ్యాంక్స్ టు సత్యబాబు ఫర్ పుషింగ్ మీ. ఇంతకు ఆ ప్రశ్న ఏంటి చూడండి. ఇక్కడ చూస్తే కనుక నిన్న ఒక పోర్ట్రేట్ తీయడం జరిగింది. సో ఈ ఫోటో తీసాక నేను ఎల్సిడి డిస్ప్లేలో రివ్యూ చేయడానికి ప్రయత్నించినప్పుడు నాకు ఈ ఫోటో డిస్ప్లే అవ్వడం, అలాగే వెనకాల చూస్తే కనుక వైట్ బ్యాక్గ్రౌండ్లో బ్లాక్ స్పాట్ వచ్చి వెళ్ళడం జరుగుతుంది. ఇదిగో మీరు చూస్తున్నట్టు. సో మీరు కూడా ఈ విషయాన్ని అబ్జర్వ్ చేస్తుండొచ్చు. మీరు మీ డిఎస్ఎల్ఆర్ కెమెరాలో ఫోటో తీసినప్పుడు చాలా ఫ్రీక్వెంట్గా ఇది రావడం జరగడం చూస్తుండొచ్చు, అబ్జర్వ్ చేస్తుండొచ్చు, బహుశా ఇగ్నోర్ చేస్తుండొచ్చు. సో ఇప్పుడు నేను అడుగుతున్న ప్రశ్న ఏంటంటే, అసలు అది ఎందుకు అలా జరుగుతుంది, అక్కడ బ్లాక్ స్పాట్ బ్లింక్ అవుతూ పోవడానికి రీజన్ ఏంటి అన్నదే నా ప్రశ్న. ఆ ప్రశ్న సమాధానంగా నాకు కమెంట్స్ కూడా మీరు చాలా పెట్టారు. ఇప్పుడు మనం మీ సమాధానాలు రివ్యూ చేద్దాం, ఓకేనా? ఆల్రైట్. సో ఐ ఆమ్ హియర్ గోయింగ్ త్రూ యువర్ కమెంట్స్. సో లెట్స్ స్టార్ట్ బై బండ్ల గారు, నాకు తెలీదు, మీ జవాబు కోసం వెయిటింగ్. ష్యూర్. మాయా ట్యూటోరియల్స్, కలర్ ఈజ్ బర్నింగ్ అట్ దట్ ప్లేస్ అంటున్నావు. కలర్ ఈజ్ బర్నింగ్ అట్ దట్ ప్లేస్, నాట్ రైట్ ఆన్సర్. అంటే యా, మీకే తెలుస్తుంది నేను ఎందుకు నాట్ రైట్ ఆన్సర్ అన్నది. అంటే స్ట్రైట్ ఆన్సర్. కిషోర్ రాజు, నేను ఎప్పుడు అలా చూడలేదు బ్రో, ఐఎమ్ వెయిటింగ్ ఫర్ ద ఆన్సర్. ష్యూర్, దానికోసమే ఈ వీడియో చేస్తున్నా. ఆల్ రైట్. సో నాని ధన, ఫొటోస్లో హైలైట్ వచ్చినప్పుడు వస్తుంది, ఆర్ కెమెరా ఓవర్ ఎక్స్పోజ్ ఉంటే వస్తుంది. మనం కెమెరాలో హైలైట్ ఆర్ ఆర్జీబీ ఆప్షన్లో హైలైట్ ఆప్షన్ పెట్టుకోవాలి. గుడ్. సో యా, మీరు ఆల్మోస్ట్ కరెక్టే చెప్తున్నారు. బట్ ఇంకొక కొన్ని ఆన్సర్లు కూడా ఉన్నాయి, అవి కూడా ఒకసారి చదివేసి దెన్ వీ విల్ రివ్యూ దిస్. శ్రీనివాస్ మంచర్ల, ఓవర్ ఎక్స్పోజ్ అయిన చోట ఆ బ్లాక్ వస్తుంది. వెరీ గుడ్. సో మల్లికార్జున ఈర్ల, పిక్చర్ ఓవర్ ఎక్స్పోజ్ అయినప్పుడు వస్తుంది. జీబ్రా లైన్స్ సెట్టింగ్ యూస్ చేసి కరెక్ట్ ఎక్స్పోజర్ సెట్ చేసుకోవచ్చు ఐ థింక్. ఓకే, వెరీ గుడ్. థ్యాంక్ యూ మల్లికార్జున్. అండ్ వేరే కమెంట్స్ అన్నీ ఇర్రెలవెంట్ టు దిస్ క్వశ్చన్, బట్ వేరే క్వశ్చన్స్ అడుగుతుండే అనమాట. బట్ ఎనీవే, వెరీ గుడ్. సో వాట్ ఐఎమ్ హ్యాపీ అబౌట్ దిస్ పర్టికులర్ రెస్పాన్స్ ఏంటంటే, ఆల్మోస్ట్ 60% ఆఫ్ యువర్ ఆన్సర్స్ కమెంట్స్ ఆర్ కరెక్ట్. సో బేసిక్లీ ఈ విషయం ఎందుకు జరుగుతుందంటే, ఓవర్ ఎక్స్పోజ్ అయినప్పుడు జరుగుతుంది. దట్ టు ఓవర్ ఎక్స్పోజ్ అంటే, సో ఇక్కడ గుర్తుపెట్టుకోవాల్సిన విషయం ఏంటంటే, ఓవర్ ఎక్స్పోజ్ అన్న దానికి మీనింగ్ ఇట్స్ అగైన్ రెలవెంట్ టు వాట్ వీఆర్ థింకింగ్ అనమాట. అంటే నా ఉద్దేశం ఏంటంటే, ఇప్పుడు ఈ పిక్చరే ఉందనుకో, ఇప్పుడు మీరు చూస్తున్న వీడియో ఉంది. సో ఇప్పుడు నా బ్యాక్గ్రౌండ్ బ్లాక్ అన్నదే నా సబ్జెక్ట్ అయితే కనుక నిజానికి ఇది అండర్ ఎక్స్పోజ్ అయినట్టు అనమాట, ఎందుకంటే అది స్టిల్ డార్క్గానే ఉంది. సో ఆ రకంగా ఈ ఓవర్ ఎక్స్పోజ్ అండర్ ఎక్స్పోజ్ అన్నది అగైన్ ఇట్ ఈస్ విత్ రెస్పెక్ట్ టు వాట్ పిక్చర్ వీఆర్ టేకింగ్ అన్నమాట. సో మనం ఎలాంటి పిక్చర్ తీస్తున్నామో ఆ విజువల్ కంటే ఎక్కువ లైట్ ఉంటే దాన్ని ఓవర్ ఎక్స్పోజ్ అని, ఆ విజువల్ కంటే లైట్ తక్కువ ఉంటే అండర్ ఎక్స్పోజ్ అయిందని అంటాం అనమాట. కానీ ఇక్కడ ఏంటంటే ఓవర్ ఎక్స్పోజ్, టెక్నికల్లీ ఓవర్ ఎక్స్పోజ్ అన్నట్టు. సో ఓవర్ ఎక్స్పోజ్ అంటే ఇక్కడ టెక్నికలీ ఓవర్ ఎక్స్పోజ్ అంటే ఏంటంటే, కెమెరా బాడీ
సంబంధించిన లిమిటేషన్స్ని బేస్ చేసుకొని ఓవర్ ఎక్స్పోజ్ అంటున్నాం ఇక్కడ. అది గుర్తుపెట్టుకోవాలి. ఓవర్ ఎక్స్పోజ్ అంటే బేసిక్లీ అక్కడ సపోజ్ మన ఆ పిక్చర్ అలానే తీస్తే కనుక విత్ దట్ ఓవర్ ఎక్స్పోజ్ అయిన స్పాట్స్, దాని అర్థం ఏంటంటే ఒకవేళ మీరు రా షూటింగ్లో తీసినా కూడా అందులో నుంచి డీటెయిల్స్ మనం రాబట్టలేం. ఒకవేళ రాబట్టినా కూడా చాలా మినిమల్ డీటెయిల్స్ రాబడతామనేసి. అలానే అండర్ ఎక్స్పోజ్ అయినా కూడా చూపిస్తుంది కొన్ని సందర్భాల్లో. సో అలానే అండర్ ఎక్స్పోజ్ నుంచి ఆ షాడోస్ నుంచి మరీ అండర్ ఎక్స్పోజ్ అయిపోయినా కూడా బ్లాక్స్ వస్తుంది అనమాట. ఇట్ ఈస్ నాట్ ఓన్లీ ఫర్ ఓవర్ ఎక్స్పోజ్, ఈవెన్ ఫర్ అండర్ ఎక్స్పోజ్ షార్ట్స్. ఓకేనా? సో రా ఫార్మాట్లో తీసినా కూడా ఇలాంటి ఓవర్ ఎక్స్పోజ్డ్ అండర్ ఎక్స్పోజ్డ్ షార్ట్లో నుంచి డీటెయిల్స్ని మనం రాబట్టలేం అన్న విషయమే అది హైలైట్ చేస్తుంది. సో దట్ లెవెల్ ఆఫ్ ఓవర్ ఎక్స్పోజర్ అన్నది మనం గుర్తుపెట్టుకోవాలి. ఓకేనా? అట్ ది సేమ్ టైం ఓవర్ ఎక్స్పోజ్ అండర్ ఎక్స్పోజ్ అన్నది నేను ఆల్రెడీ చెప్పాను కదా, అది విత్ రెస్పెక్ట్ టు మనం ఎలాంటి పిక్చర్ తీసామో దానికి సంబంధించిన ఆ పర్సెప్షన్ బేస్డే ఉంటుంది ఈ టర్మ్స్ అన్నది. ఓకేనా? ఇక్కడ ఓవర్ ఎక్స్పోజ్ మనం మాట్లాడుతుంది టెక్నికలీ ఓవర్ ఎక్స్పోజ్ టు దట్ కెమెరా లిమిటేషన్స్. ఓకేనా? సో దట్ ఈస్ ద పాయింట్ ఐ వుడ్ లైక్ టు మేక్. అండ్ మీరు చెప్పిందల్లా కరెక్టే. ఇంకొక పాయింట్ మల్లికార్జున ఈర్లా ఏం చెప్పారంటే జీబ్రా లైన్స్ సెట్టింగ్స్ యూస్ చేసి కరెక్ట్ ఎక్స్పోజర్ సెట్ చేసుకోవచ్చు. మరి అసలు ఈ పాయింట్ ఎందుకు మెన్షన్ చేశారంటే మరి ఈ ఓవర్ ఎక్స్పోజ్ షాట్లని ఎలా అవాయిడ్ చేయొచ్చు ముందుగా అంటే ఈ జీబ్రా లైన్స్ అన్నది సజెస్ట్ చేశారు. బేసిక్లీ నేను ఈ జీబ్రా లైన్స్ సెట్టింగ్స్ అసలు క్యానన్ కెమెరాలో ఉందా అన్నది నేను రీసెర్చ్ చేశాను అనమాట. నాకు తెలిసింది ఏంటంటే బేసిక్లీ ఆ జీబ్రా లైన్స్ అనేది వేరే కొన్ని కెమెరాస్లో ఉండొచ్చేమో కానీ క్యానన్ కెమెరాస్లో మాత్రం బై డిఫాల్ట్ లేవు. అవి వచ్చి థర్డ్ పార్టీ టూల్స్ మనం సాఫ్ట్వేర్ ఇన్స్టాల్ చేసుకోవాల్సి వస్తుంది అనమాట. అదేదో నేను పెడతాను లింకు. సో సమ్ లేటర్ ఏదో ఉంది అనమాట. ఆ స్ట్రైప్స్ అనేది మనం క్యానన్ కెమెరాలో కనుక ఇన్స్టాల్ చేసుకోవాలంటే థర్డ్ పార్టీ సాఫ్ట్వేర్స్ అది అప్డేట్ చేసుకోవాలనుకుంటా. అందులో నేను చూసిన దాని ప్రకారం ఏంటంటే వాడే చెప్తున్నాడు ఇది లైక్ వార్నింగ్. సో ఇది ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై కెమెరా ఇట్ ఈస్ నాట్ సపోర్టెడ్ బై క్యానన్ సిస్టమ్ అఫీషియల్గా. సో ఇది మీ రిస్క్తో ఎనీ డ్యామేజ్ మేము లయబుల్ కాము అని చెప్తున్నాడు అనమాట వాడి వెబ్సైట్లోనే. సో అది మీరు ఇన్స్టాల్ చేసుకోవడం రిస్క్ మీద. ఒకవేళ పనిచేసింది అనుకో వెల్ అండ్ గుడ్, లేదంటే కనుక ఇఫ్ దెర్ ఇస్ అ రిస్క్ వాడు చెప్తున్నాడు. అందువల్ల నేను ఐ డిడ్ నాట్ ట్రై టు ఇన్స్టాల్ ఇట్. సో ఐ కాంట్ రిస్క్ మై కెమెరా బాడీ ఫర్ దట్ లిటిల్ ఫీచర్. ఒకవేళ నా అవగాహనలో తప్పులుంటే కనుక ప్లీజ్ కమెంట్స్ రూపంలో పెట్టండి. సో దట్ వీ విల్ రివ్యూ ఇట్ అగైన్. ఓకేనా? సో అది ఇవాళ విషయం. ఓకే, రివ్యూ చేసాం కదా. అండ్ ఈ మై క్వశ్చన్ అండ్ యువర్ ఆన్సర్ సిరీస్ ఖచ్చితంగా కంటిన్యూ అవుతుంది. అండ్ ఐ హ్యావ్ సమ్ మోర్ క్వశ్చన్స్ రెడీ. బట్ నెక్స్ట్ క్వశ్చన్ అనేది ఇంకొక సపరేట్ వీడియో చేస్తాను. ఓకేనా? ఆల్ రైట్, బిఫోర్ ఐ సే గుడ్ బై, ప్లీజ్ ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ click that like button. అలాగే ప్లీజ్ డోంట్ ఫర్గెట్ టు సబ్స్క్రైబ్ సో దట్ యూ డోంట్ మిస్ మై అప్డేట్స్. ఓకేనా? అలాగే ప్లీజ్ డూ షేర్ విత్ యువర్ ఫ్రెండ్స్ అండ్ సపోర్ట్ అవర్ ఛానల్. అండ్ ఓకే, ఆల్ రైట్, మరి నెక్స్ట్ వీడియోలో మీ ముందు మరో ఇంట్రెస్టింగ్ టాపిక్ తో వస్తా. టిల్ దెన్ యూ గైస్ టేక్ కేర్, బాయ్.